రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే భారత్ వంటి కొన్ని దేశాలపై ఇప్పటికే సుంకాలను 25% వరకు పెంచారు. దానికి తోడు మరో 25% జరిమానా విధించారు. దాంతో అమెరికా విధించే టారిఫ్ 50%కి పెరిగింది. అది చాలదు అన్నట్లుగా టారిఫ్ ను ఏకంగా 500%కి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సోమవారం సెనెట్లో బిల్లును ప్రవేశపెట్టారు. అది ఆమోదం పొందితే రష్యాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై సుంకాలు పెంచే చట్టబద్ధ అధికారం అమెరికాకు లభిస్తోంది. రష్యాతో వ్యాపారం చేసే దేశం ఏదైనా సరే చాలా భారీగా ఆంక్షలు మోపుతామని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలని ఇప్పటికే భారత్కు గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా కొనుగోళ్లను నిలిపివేసిందని గత నెలలో ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్న సమయంలో ట్రంప్ తీసుకున్న తాజా బిల్లు తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం విధిస్తున్న 50% టారిఫ్ల కారణంగా గత 5 నెలల్లో భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులు 37% పడిపోయాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చర్చల ద్వారా తగిన సర్దుబాట్లు చేసుకుని బయటపడాల్సి ఉంటుంది అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఒక్క రష్యానే కాకుండా ఇరాన్తోనూ వ్యాపారాలు చేసే దేశాలపైన ఇదే విధంగా భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ స్వయంగా చెప్పారు.